హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాదేవ్ ప్రాపర్టీ ఛానల్. ఈరోజు ఒక చక్కటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీకోసం చూపించడం జరుగుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హౌస్ యొక్క రైట్ సైడ్ చూసుకోవచ్చు, మనకు చాలా హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. న్యూ హౌసెస్ అండి. ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి మనకు ఈ హౌస్ యొక్క వెలివేషన్ చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దాని పక్కనే కూడా హౌస్ అనేది రీసెంట్గా సేల్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇక్కడ చాలా హౌసెస్ అనేవి ఉన్నాయి. పైనుంచి మనకు వ్యూ అనేది టోటల్గా నేను చూపిస్తాను మీకు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరోసారి చూసుకోవచ్చండి. వీడియోలో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి వెలివేషన్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అండ్ రోడ్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్లో 33 feet రోడ్ ఉంటుంది. అలాగే ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం. మనకు ఓవరాల్గా హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 24x53లో ఉంది. మనకు 143 గజాల్లో ఉందండి. ఇది వెస్ట్ ఫేస్లో ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, పైన సీలింగ్ డిజైనింగ్ కానీ పార్కింగ్లో. అండ్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకు 16.5 x 9.5లో ఉంది. మనకు 2 feet గ్యాప్ ఇవ్వడం జరిగింది సెట్ బ్యాక్. సో ఇది వెంటిలేషన్ పర్పస్గా. మనకు ఫ్రంట్ సైడ్లో కూడా చూసుకోవచ్చు, టైల్స్తో ఇవ్వడం జరిగింది టోటల్గా మనకు ఆ డిజైనింగ్ కానీ. అదే విధంగా రైట్ సైడ్లో వచ్చేసి మనకు స్టెప్స్ పక్కన ఓపెన్ ఏరియా ఉందండి. అది మీకు చివరిలో చూపిస్తాను. మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్తో ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాము. మనకు హాల్ ఏరియా వచ్చేసి 21x9 ఉందండి. మనకు లోపల కూడా చూసుకోవచ్చు. పైన హాల్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే మనకు టీవీ ఏరియా కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా పక్కన లెఫ్ట్ సైడ్లో విండో అండ్ ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి వెలివేషన్ కూడా చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ఆపోజిట్లో వచ్చేసి మనకు పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. ఫుల్ వాస్తుతో ఉందండి ఇది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు సపరేట్ పూజా రూమ్ అండి. చూసుకోవచ్చు, ఇది మొత్తం టైల్స్తో ఇవ్వడం జరిగింది. దాని పక్కనే ఒకటి కిచెన్ రూమ్ అండ్ బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పేషియస్గా ఉందండి. ఇది సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మనము. అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం. కిచెన్ యొక్క ఏరియా కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ప్లాట్ఫామ్ కూడా చూసుకోవచ్చు కిచెన్ది. మనకు సగం వరకు కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు స్పేషియస్గా ఉంది. పైన సజ్జా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు, సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ వెళ్ళేసి చూద్దాం. ఒక వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. మనకు రైట్ సైడ్లో వచ్చేసి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ అనేది ఉందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనకు 2 feet వరకు సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్. అలాగే ఒకసారి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసాము. ఇక్కడ హాల్లో కూడా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేసి డిజైనింగ్ చూసుకోవచ్చు అండి. మళ్ళొకసారి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. మనకు ఆల్మోస్ట్ 90% వరకు కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. జస్ట్ రెడీ టు మూవ్ అండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, డిజైనింగ్ కానీ వాల్ యొక్క డిజైనింగ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది. అలాగే పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన కూడా చూసుకోవచ్చు, మనకు కొద్దిగా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది, ఏమైనా సామాన్లు కానీ పెట్టుకోవడానికి. అలాగే సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆపోజిట్లోనే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు, మనకు ఆపోజిట్లో ఇక్కడ సెల్ఫ్స్ కానీ, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా మొత్తం వాళ్ళే డిజైనింగ్గా ఇవ్వడం జరిగింది. వాల్ డిజైనింగ్ కానీ అలాగే పైన సీలింగ్ డిజైనింగ్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగిందండి, లైటింగ్స్తో కానీ. ఇక్కడ ఒక దేవుని ఫోటో కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు స్టెప్స్ కింద మనకు స్పేస్ అనేది చాలా ఉంది. ఇక్కడ కూడా ఏదైనా
సామాన్లు కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఒకసారి పైకెళ్ళి చూద్దాము. స్టెప్స్ కూడా చూసుకోవచ్చు మనకు కొద్దిగా స్పేషియస్గా ఉన్నాయి. పెద్దదిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి పైకెళ్ళి చూద్దాము. దీనికి మనకు ఓవరాల్గా వచ్చేసి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చు, చాలా వరకు హౌసెస్ అనేటివి ఉన్నాయి. చాలామంది ఇక్కడ కూడా ఉంటున్నారు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు వీడియోలో. అదేవిధంగా మనకు ఇప్పుడు హైడ్రా అనేది కూడా టెన్షన్ అనేది లేదండి. ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ స్విగ్గీ, జొమాటో అండ్ క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మనకు. ఇక్కడ నియర్ బై వచ్చేసి కూడా మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు బస్ స్టాప్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ శ్రీ వంశీధర్ కాలేజ్, హై స్కూల్ అండ్ విద్యాభారతి విజ్ఞాన్ కేంద్రము, అలాగే ఇంజనీరింగ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీకు పైన చూపిస్తున్నాను. ఒకవేళ ఈ ప్రాపర్టీకి నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి.